ఇప్పుడేమో పెళ్లిల సీజన్ కి 1 గ్రామ్ జ్యువెలరీ కావాలి కదా. 1 గ్రామ్ జ్యువెలరీ అంటే బేగం బజారే గుర్తుకొస్తుంది. మరి బేగం బజార్ లో చాలా షాప్స్ ఉంటాయి. మరి హోల్సేల్ షాప్ ఎక్కడో తెలుసా? ఉస్మానియా హాస్పిటల్ పక్కనే ఉన్న పిఎఫ్ ఫ్యాషన్ జ్యువెలరీ. ఇక్కడ మనకి అన్ని కూడా చాలా హోల్సేల్ ప్రైజెస్ లోనే దొరికేస్తాయి. మీకు మార్కెట్ లో ఇప్పుడు ఏవైతే ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయో జీజెడ్ లో గానీ, నక్షిలో గానీ, మెంది పాలిష్ లో గానీ ఇలా ఎవ్రీథింగ్ ఒకే దగ్గర దొరికేస్తాయి. ప్రతిదీ కూడా కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఎవ్రీ డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంది వీళ్ళ దగ్గర. అంతేకాకుండా వీళ్ళు మార్కెట్లో చాలా షాప్స్కి కూడా సప్లై చేస్తారండి. ఆ ప్రైజెస్కి మనకి ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర మనము రీసెల్లింగ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మీరు ఇంటి దగ్గర నుంచి జ్యువెలరీ సేల్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, ఎఫ్బీలో, వాట్సాప్లలో పెట్టి రీసెల్లింగ్ చేసుకుంటాం కదా. సో వీళ్ళ దగ్గర మనకి ఆ రీసెల్లింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇంటి దగ్గర ఉండి ఎంచక్క మనీ ఎర్న్ చేసుకోవాలి అనే లేడీస్కి అయితే దిస్ ఈస్ ద బెస్ట్ అనే చెప్పొచ్చు. వీళ్ళు ఎవ్రీడే కొరియర్స్ చేస్తూనే ఉంటారు. ఇంకా జీజెడ్లో కాకుండా నక్షిలో యాజ్ టీజ్ గోల్డ్లో మనము ఎలా అయితే డిజైన్స్ చేయించుకుంటామో సో అవే అనమాట. ఎంత బాగున్నాయో. సో గుంట పూసలు కానీ, బొట్టుమాల కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే అచ్చం గోల్డ్వి చూసినట్టే అనిపించింది. ఇప్పుడు మనందరము గోల్డ్ ఉన్నా కూడా ఏదో ఒక అవసరానికి బ్యాంకుకి అయితే వెళ్ళిపోతాయి కదా. సో వాటి ప్లేస్లో ఇవి తీసుకోవడం కూడా మనందరికీ అలవాటు అయిపోయింది. సేమ్ అలాగే ఉంటున్నాయి. ఆ ఒక్క రోజుకి ఫంక్షన్కి వేసుకుంటామా, మళ్ళీ ఇంకా దీంట్లో మనము ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు అనమాట. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. మళ్ళీ సేమ్ అచ్చం గోల్డ్ లానే ఉంటుంది కాబట్టి. ఇంకా ఇయర్ రింగ్స్లో కానీ, బ్యాంగిల్స్లో కానీ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అండి. ఇంకా నేనైతే మెయిన్ గా ఫస్ట్ లాంగ్ హారం కోసం తీసుకుందామని వెళ్ళాను. లాంగ్ హారంతో పాటు చోకర్ కూడా తీసుకున్నాను అనమాట. సో తక్కువ వస్తున్నప్పుడు ఎక్కువ తీసుకోవడం బెటర్ కదా. ఫంక్షన్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఏదో ఒక ఫంక్షన్కి అయితే మనకు యూజ్ అవుతూనే ఉంటుంది. సో డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి మంచిగా అనిపించింది. మీలో ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు రీసెల్లింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే రీసెల్లింగ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయిపోవచ్చు. ఎవ్రీడే వీళ్ళ దగ్గర స్టాక్ వస్తూనే ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లలో అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి జాయిన్ అయిపోండి, మీకు అర్థమవుతుంది. బయట కన్నా మార్కెట్ కన్నా చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. మళ్ళీ దట్టు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా మీరు. జస్ట్ మనకి ఉస్మానియా హాస్పిటల్ పక్కనే ఉంటుందన్నమాట ఈ షాప్లో మాత్రం చాలా హోల్సేల్ ప్రైజెస్కే ఉన్నాయండి. బేగం బజార్కి వెళ్తే చాలా షాప్స్ ఉంటాయి మనకి. సో చాలా షాప్స్లలో మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము, ఎక్కడ అనేది కాస్ట్ అంతా తెలియదు. బట్ ఒకసారి మీరు ఫస్ట్ ఒకసారి క్లియర్గా చూసి వెళ్ళారనుకోండి, మీకు కూడా ఈజీగా షాపింగ్ అయిపోతుంది. విక్టోరియా మాలలో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూసారా, విత్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ లో కూడా ఉన్నాయి. అట్లాగే వీళ్ళ దగ్గర దొరకదంటూ ఏమీ ఉండదన్నమాట. పాపడ బిల్ల, బ్యాంగిల్స్, కమ్మలు, వడ్డానాలు, నల్లపూసల దండలు, అట్లాగే జడకుందులు ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇక్కడికి వస్తే అన్ని ఈజీగా ఒకే దగ్గర దొరికేస్తాయి. నాకు బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ కూడా చాలా బాగా నచ్చాయి. నేను చూపించింది 10% మాత్రమే షాప్ లో. ఇంకా వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి విజిట్ అవ్వండి. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ముచ్చట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వాతి ముచ్చట్లు.